మాతృదేవోభవ. కన్నింత త్రిప్పనీయవు నన్నే మొనరింపదలచినావో తల్లి జగన్మాత. కన్నింత త్రిప్పనీయవు నన్నే మొనరింపదలచినావో తల్లి. ఇన్నాళ్ల శ్రమ ఫలమును కన్నుల ముందుంచదలచి కథ అల్లెదవో. ఇన్నాళ్ల శ్రమ ఫలమును కన్నుల ముందుంచదలచి కథ అల్లెదవో. కన్నింత త్రిప్పనీయవు నన్నే మొనరింపదలచినావో తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 946వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. దేశంలో ఈవేళ కొరవడింది ఒకే ఒకటండి, చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో చిత్తశుద్ధి అంతగా 10 రెట్లు ముఖ్యం. చిత్తశుద్ధి చేస్తే దారులు బాగుంటాయి, రహదారులు బాగుంటాయి. చిత్తాన్ని శుద్ధి చేసుకోకపోతే మళ్ళీ 10 రోజుల్లో పాడవుతాయి. చిత్తశుద్ధి అంటే దయచేసి గమనించండి. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామనుకునే వాళ్ళు ముందు గమనించాలి. పూజల వల్ల చిత్తశుద్ధి వస్తుంది, తీర్థయాత్రల వల్ల చిత్తశుద్ధి వస్తుంది అంటే అర్థం ఏమిటి? ఈ చిత్తం ఖాళీ అయిపోతుంది అని దాని అర్థం. మంచి ఆలోచనలను ఉండవమ్మా, మంచి చెడ్డ రెండు ఉండవు. ధర్మాధర్మ వివర్జిత, హేయోపాదేయ వర్జిత. ఈ మాటలు గమనించండి. భగవంతుడికి హేయము లేదు, ఉపాదేయము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు. అక్కడ అదంతా ఒకే ఒక స్వరూపం. ఆ స్థితికి చేరాలి అంటే చిత్తం ఖాళీ అయిపోవాలి. చిత్తశుద్ధి, చిత్త శుభ్రం కాదు. శుభ్రం వేరు, శుద్ధి వేరు. పూజల వల్ల యాత్రల వల్ల అది వస్తుందని ఎందుకన్నారు అంటే విశ్వమంతటిని విష్ణువులో చూస్తామని. మళ్ళీ విష్ణువులో విగ్రహంగా భావిద్దామని కాదు. అక్కడ నువ్వు విష్ణువును పూజిస్తున్నావు అంటే విశ్వమంతటిని పూజిస్తున్నావు కాబట్టి విశ్వంలో ఎవరికి అపకారం చేయకు. అంబే అపకారమే, అక్రమం తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టడం విష్ణువుకు తెలీదా? అని చిన్న కూరాడా? మనం చేసే పని అది. పూజ వల్ల చిత్తశుద్ధి వస్తుందని ఎందుకు చెప్పారు అంటే పూజిస్తున్నది ఎవరిని? విష్ణువు అని పూజిస్తున్నాం. ఆ బ్రహ్మకీట జనని అని పూజిస్తున్నాం. సర్వము శివమయం అని పూజిస్తున్నాం. అంటే ఏంటి సర్వం అంటే? మనం, మన పిల్లలు, మన మనవాళ్ళునా అస్మద్గోత్రం, మన గోత్రాలు, మన కులాలు, మన మతాలు, మన ప్రాంతాలు సమస్తం మర్చిపోయి విశ్వాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. అది భక్తి. ఆశ్చర్యం ఏమిటంటే ఆధునిక కాలంలో అవి తగ్గకపోగా పెరుగుతున్నాయండి. కులం పిచ్చి పెరిగింది, గోత్రం పిచ్చి కూడా పెరిగింది బాగా. చిన్నపిల్లలను తీసుకొచ్చి మా వాడు గోత్రాలని చెబుతాను వినండి. మాకు ఎందుకమ్మా అవన్నీ? ఒక అరగంట ఆలస్యం ఇక్కడ. ఈ పిచ్చి మానుకోండి దయచేసి. పైగా 10 మందిలో ఎప్పుడు ఈ గోత్రాలు చెప్పకూడదు, ప్రదర్శించకూడదు. అక్కడ ఆలస్యం అనవసరంగా. ఈ వంగినవాడు లేవడు, ఈ చెవులు పట్టుకుని లేచే వరకు మేము నిలబడాలి అక్కడ. ఎక్కడో వ్రతాల్లో, పూజల్లో, స్నానాల్లో, సందర్భాల్లో చెప్పుకోవాల్సిన వాటిని ఎవరు కనపడగానే వాళ్ళ ముందు కాళ్ళ మీద పడి గోత్రాలు చెప్పడమే ఎందుకు అవసరం? ఇదో ప్రదర్శన కింద తయారైంది అంతే. పైగా మిగిలిన వాళ్ళు తేడాలు వచ్చేస్తాయి వెంటనే. ఇతర కులాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ ఉండవు. వెంటనే భేదం వచ్చేసింది. వీరు ఇవన్నీ అట్టి పెట్టుకున్నారంటే గొప్పవన్నీ మాకు లేకుండా చేశారు, అయిపోయింది, వచ్చేసింది అక్కడ విభేదం. అసలు ఈ ప్రదర్శన అంతా మన గొప్పతనం కోసమే. మేము వేరు, మా వ్యవహారాలు వేరు. ఇది మానుకుంటేనే ఆధ్యాత్మికత. గాలి కలిసిపోయినట్టుగా, నీరు కలిసిపోయినట్టుగా నలుగురిలో కలిసిపోలేమా? ఈ ప్రత్యేకతలు అవసరమా? ప్రతి చోట ప్రత్యేకత. మనం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, మగతనం పేరు మీద, స్త్రీత్వం పేరు మీద, పెత్తనం పేరు మీద, అన్నిటి పేరు మీద మన ప్రత్యేకతలు కావాలా? ఒక్కసారి జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళిపోతే ఏ ప్రత్యేకత లేదా తీసుకెళ్ళి అవతల బారేశారు. 3 నిమిషాల్లో తగలబెట్టేశారు పట్టుకెళ్ళి. అక్కడ అంతకుముందు ఎంతమందిని అలా చేశారు? అక్కడ రాజు లేడు, పేద లేడే, ఆడలేదు, మగలేదే. ఈ వేదాంత తత్వం తెలుసుకోకపోతే సమాజం కూడా శాంతిగా ఉండదండి. కుల సంఘాలు పెరిగా గొడవలు పెరుగుతాయి. నేను మొదటి నుంచి చెబుతున్నా. అందులో డబ్బులు కేటాయించడం మొదలుపెట్టారు కార్పొరేషన్ల పేరు మీద, గొడవలు పెరుగుతాయి సహజంగా. అనేక ఆరోపణలు వచ్చేస్తాయి, రకరకాల గొడవలు అయిపోతాయి. ఉన్న వాళ్ళని తీసేస్తారు, కొత్త వాళ్ళని పెడతారు. వారేం వరగబెట్టేదేలా వారు అలాగే చేస్తారు. వారికి కావలసిన వారికి వారు చేసుకుంటారు. అప్పుడు ఏవో వచ్చేస్తాయి. ఏమవుతుంది? పైగా ఇలా కేటాయించడం మొదలయ్యాక కులాలు విభాగాలు అవుతాయి. మీరు గమనించిన ప్రమాదం ఇది సమాజానికి చాలా. నేను మళ్ళీ చెబుతున్నా. జరుగుతుందో జరగదో నాకు తెలియదు. నాకు ఆముక్త మాల్యద మాటే లెక్క. వినకున్నను భూతహితంబు కోరి ఉచ్చరించడం మాటకి ఈశ్వరుండేని మెచ్చును కదా, అంతే. మాకు ఇష్టదేవాలయాలు మాకు చెప్పింది అంతే. సర్వజీవుల హితం కోరు నువ్వు చెప్పే మాట చెప్పవయ్యా, దానికి ఈశ్వరుడు మెచ్చుకుంటాడు అన్నాడు.
అందుకని చెబుతున్నా, కుల సంఘాలకి డబ్బులు కేటాయించడం, అసలు కుల సంఘాలు, కుల సంఘ సమావేశాలు, కుల సంఘాల కార్తీక మాస భోజనాలు, కుల సంఘాల వాళ్ళని చెప్పుకోవడం, ఇది ఎంత తగ్గిపోతే సమాజం అంత బాగుంటుందండి. నా మటుకు నేను ఈ మధ్య నియమమే పెట్టుకున్నా, దయచేసి పబ్లిక్గా బహిరంగంగానే చెబుతున్నా, నన్ను కుల సంఘాల వాళ్ళు, ఏ కుల సంఘం వాళ్ళు నన్ను పిలవకండి. కుల రహితమైన సమాజం కోసమే నేను పాటుపడతా. కుల సంఘాల వాళ్ళు పిలిస్తే నేను రాను. అసలు నేను ఏ కులం బ్యానర్ నా వెనకాల ఉండడానికి వీలేదు. అది ఖచ్చితంగా దేవుడి పేరు మీదో సమాజం పేరు మీదో ఉండాల్సిందే. లేకపోతే కాస్త ఏదో ఎదుగాం, కాస్త జ్ఞానంతో ఉన్నప్పుడు మమ్మల్ని గోతులోకి లాగుతున్నారండి. కులం పేరు మీద, శాఖ పేరు మీద బట్టి వీళ్ళు ఎదక్కపోగా మమ్మల్ని లాగుతున్నారు కిందికి. ఇంక దిక్కులేదు సమాజానికి. ఇంకా కేటాయించిన కొద్దీ కులాలు ఎక్కువ అవుతాయి, శాఖలు ఎక్కువ అవుతాయి, గొడవలు ఎక్కువ అవుతాయి. ఇది పోయి విశాలంగా పెరగాలి అంటే మనం కులాలు, మతాలు, ప్రాంతాలు, గోత్రాలు సమస్తం దాటి హిమాలయ పర్వతం స్థాయిలోకి ఎదగాలండి. అది ఆ బ్రహ్మకీట జనని, అది విశ్వం విష్ణుకు. ఆ చిత్తంలో ఉండే రకరకాల జ్ఞాపకాలు ఉంటాయి చూడండి, అవన్నీ పోవడమే చిత్తశుద్ధి. అవన్నీ నిలబడడం, మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కాదు, అక్కడ మొత్తం పోవాలి. అప్పుడు భగవతత్వం అర్థమవుతుంది. హాయిగా ఉండగలుగుతాం. ఎక్కడున్నా సరే బాగానే ఉంటాం. ఆ స్థితికి మనిషి చేరుకోవడం కోసమే ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణాలు, కావ్యాలు అన్నీ. ఆ చిత్తశుద్ధే ఇవాళ ఉద్యోగం దగ్గర నుంచి ఉపనిషత్ ప్రవచనం వరకు అన్నిట్లోనూ అది కొరవడుతున్నది. అదే ఉద్యోగంలో మనకి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఒకలాగా, ప్రైవేట్ ఉద్యోగం అయితే ఒకలాగా చెయ్యమండి. రెండు ఒకలాగే చేస్తాం. మనకి చిత్తశుద్ధి ఉంటే నీరు, మన ఇంట్లో నీళ్లు ఎంత పొదుపుగా వాడతామో కార్యాలయంలో కూడా అలాగే వాడాలి. బయట ఎక్కడ వాడినా అలాగే వాడాలి. ఎవరో నీళ్లు మనకు కొనిచ్చారు అనుకుందాం, మనం ఎవరింటికి, అక్కడ అలాగే వాడాలి. వాళ్ళే కొన్నారుగా అనకూడదు. ఎవరు కొంటే, ఎవరు తెస్తే, మనదైతే ఒకటి, వారిదైతే ఒకట. పైగా నీటి పొదుపు ఇవాళ ఎంత అవసరం. సముద్రం చెబుతోంది స్వయంగా, నీటికి నిధి సముద్రమే చెబుతోంది స్వయంగా. కురిసిన నీటి నిమించుచు కురియును కన్నీరు నేడు కుతలం బంతన్, కురిసిన నీరు వృధాయగు వరముగ భావింపవలెదే వర్షపు నీటిని. కవి, నీరు ఎంత కురుస్తుందో తెలియదు కానీ అంతకు 10 రెట్లు కన్నీరు కురుస్తోందయ్యా, నీరు లేక. కురిసిన నీరు సముద్రాలకు వెళ్ళిపోతుంది. ఎప్పుడో మా చిన్నప్పుడు సుడిగుండాల్లో పాట వినేవాళ్ళం. ఉప్పొంగే నదుల జలాలు ఉప్పు సముద్రం పాలు అని నాగేశ్వరరావు గారి సినిమా. అయిపోతున్నా అప్పటి నుంచి ఎప్పటికొకలాగే ఉంది. దాని మీద చర్యలు లేవు. ఊరికి వృధాగా వెళ్ళిపోతున్నాయి సముద్రంలో. వరముగ భావింపవలదే వర్షపు నీటిని. వర్షం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఎక్కడ ఇంకుతోందో ఎక్కడ మళ్ళీ వస్తుందో తెలియదు కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్కి వర్షం కారణం అవుతుంది. ప్రతి గోతు నిండా నీళ్ళే, రోడ్డు పక్కన నీళ్ళే, మొత్తం ఆగిపోవడం. ఇది పోవాలంటే చిత్తశుద్ధి. అక్కడ ఆ గోతులు పూడ్చేవాళ్ళు, ఆ పనులు చేసేవాళ్ళు చిత్తశుద్ధిగా చేయాలి. ఇది మన కోసం, మన ప్రజల కోసం. వాళ్ళందరూ మనవాళ్లే, మన పిల్లలు కాదు మనవాళ్ళంటే, అందరూ మనవాళ్లే అనుకుని చెయ్యాలి. ఎందుకంటే దానికి గడ్డి పరక ఉదాహరణ. గరిక శిరసు మీద కురిసిన బిందువును ఒడిసి పట్టి పంచు ఒడలికంత. గరిక శిరసు మీద కురిసిన బిందువును ఒడిసి పట్టి పంచును ఒడలికంత. విడిపోవనీక వ్రేళ్లకు చేర్చును, విడిపోవనీక వ్రేళ్లకు చేర్చును, నేల పొరలలోన నిలువజేయు. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశని. మా ఇంటి పేరు గరికపాటి అయినందుకు ఎంత గర్విస్తానో నిజంగా. అదేదో తేలిక గడ్డిపరక అని అర్థం రావచ్చు కానీ మంచిదేనండి, తేలికైనా మంచిది. తేలిగ్గా ఉండడం వల్ల గడ్డిపరక తుఫానులో కూడా నిలబడగలుగుతుంది. తాడి చెట్టు, కొబ్బరి చెట్టు పడిపోతే తుఫానుల్లో, గడ్డిపరక పడదండి. ఊగుతుంది ఊగుతుంది ఊగుతుంది, ఉయ్యాలు ఊగుతుంది. మళ్ళీ తర్వాత కొబ్బరి చెట్టు పడిపోయావా తాత అని చూస్తుంది గడ్డి పరక. అంతే, దాని శక్తి దానికి ఉంది, భగవంతుడు ఇచ్చాడు. పొద్దున్నే మంచు కురిసినప్పుడు గడ్డి పరకల మీద ఇలా నీటి బిందువులు కనపడతాయి కదండి, ఎంత అందంగా ఉంటాయండి అసలు అవి. ఆ దృశ్యాన్ని కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో వర్ణిస్తారండి. ఋతువర్ణనలో హేమంత ఋతువర్ణన అని ఎంత అందంగా చెబుతాడో అసలు. ఆ పచ్చని మైదానాల్లో, ఆ పచ్చిక బయళ్లలో, ఆ గడ్డి పరకల కొసల్లో
ఆ మంచు బిందువులు అలా ప్రకాశిస్తూ ఉంటే ముత్యాల్లో ఉన్నాయట. ముత్యాలు ఇక్కడికి ఎందుకు వస్తాయండి? అదే కవిత్వం. మరి ఇక్కడికి ఎందుకు వస్తాయి? ముత్యాలు రాశిలా ఉన్నాయట, రాశి పోసినట్టుగా. ముత్యాలు రాశి ఎందుకు పోస్తారండి? ఎవరు పోసి? నేను చెప్తాను వినవయ్యా అన్నాడు ఆయన. ప్రాతర్వేళల మంచు జింకుగుమి జంపంబైన లేవచ్చికల్ శ్వేతశ్రీతులకించుట ఎంతయు రహించన్. ప్రాతర్వేళల మంచు జింకుగుమి జంపంబైన లేవచ్చికల్ శ్వేతశ్రీతులకించుట ఎంతయు రహించన్. సర్వభూతంబులున్ శీతశ్రాంతి వడంక, సర్వభూతంబులున్ శీతశ్రాంతి వడంక, తానచలయై చెల్వొందు భూదేవికిన్, తానచలయై చెల్వొందు భూదేవికిన్, సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశిన్ బోలి నల్వంకలన్. సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశిన్ బోలి నల్వంకలన్. ఏం వర్ణిస్తారండి మన కవులు అసలు. గడ్డి పరక మీద, నీటి బిందువు మీద, హేమంత ఋతువు మీద గౌరవం కలిగేలా చెప్పాడండి ఉత్తర రామాయణ కర్త కంకంటి పాపరాసు. ఎన్ని కంకణాలు వేస్తే సరిపోతుంది ఆ మహానుభావుడికి. నిజంగా కంకణం అంటే జలబిందువు అని కూడా అర్థమైంది. కంకణం అంటే జలబిందువు. ఒక జలబిందువు మీద ఎంత అద్భుతమైన వర్ణన అండి ఇది. ఉదయాన్నే చూడగలిగితే అంతకంటే గొప్ప దృశ్యం ఉందా? ఫోటోలు తీయొద్దమ్మా, సెల్ఫీలు తీయొద్దు. ఫోటో తీసినా సరే సెల్ఫీ వద్దు, మనం నిలబడద్దు అక్కడ. ఆ దృశ్యాన్ని చూస్తే చాలా అసలు ఏ ఫోటో తీయకుండా, కెమెరా లేకుండా, సెల్ ఫోన్ లేకుండా ఆ పసగడ్లో నిలబడి కాసేపు చూడండి, మనస్సుకి ఎంత ఆనందంగా ఉంటుందో. ప్రాతర్వేళల మంచు జినుకుగుమి జొంపంబైన లేబచ్చికల్. పొద్దున్నే మంచు జినుకులు పడ్డం కారణంగా అలా గుత్తులు గుత్తులుగా ఉండి అలా నీటి బిందువులతో ప్రకాశిస్తూ ఉన్న ఆ లేబచ్చికలు ఎలా ఉన్నాయంటే శ్వేతశ్రీ తొలకించును, తొలకించుట ఎంతయు రహించను, తెల్లగా ప్రకాశిస్తున్నాయి. ఎంత బాగుందో ఈ దృశ్యం అన్నాడు. అది చెబుతారు. బాగుందో అనడానికి కవిత్వం అక్కల, ఎలా బాగుందో చెప్పాలి. దానికి ఏదో ఉపమానం చెప్పాలి. ఉపమానం లేకపోతే కవిత్వం ఏమిటి? ఉపమానం లేకపోతే బ్రహ్మ పదార్థం అండి, అది గొప్ప విషయం. అది అనుపమ అప్రతిమ అంటారు బ్రహ్మ పదార్థాన్ని. అంటే ఉపమానం ఉందంటే కవిత్వం, ఉపమానం లేదంటే బ్రహ్మ పదార్థం. అందుకని ఆ ఉపమానం చెబుతున్నాడు ఆయన. ఎందుకు అక్కడ ముత్యాలు అక్కడ రాశిగా ఎవరు పోస్తారంటే పోస్తారాయా అన్నట్టు. ఎవరుట? శీతర్తు ప్రభుడు, హేమంత ఋతువుకి అధినాథుడైనటువంటి ఋతురాజు అక్కడ ముత్యాలు రాసిపోశాడు. ఎందుకయ్యా? భూదేవికి కానుగ్గా ఇచ్చాడు. అదేమిటి భూదేవికి కానుగ్గా ఇవ్వడం? భూదేవి విష్ణుమూర్తి భార్య, మరి ఈ ఋతురాజు కానుగ్గా ఇవ్వడం ఏంటయ్యా? ఎందుకు ఇస్తాడు అంటే అది చెప్తాను, కంగారు పడుకుంటున్నాడు ఆయన. సర్వభూతంబులును శీతశ్రాంతి వడంక. ఈ చలికి అన్ని జీవులు వణికిపోతున్నాయండి. చెట్లు పుట్టలు కొండలు సహా, చెట్లు పుట్టలు అన్నీ వణికిపోతున్నాయి. మనుషులు సరే సరే, అన్ని జీవులు, అన్ని జీవరాశులు, ఈ జంతువులు, మనుషులు, పక్షులు అన్నీ వణికిపోతూ ఉంటే వణకకుండా స్థిరంగా తన కక్షలోనే తాను పరిభ్రమిస్తున్న అచల, భూర్భూమిరచల అనంతారస విశ్వంభర స్థిర అని చెప్పినట్టుగా అచలయై చెల్వందు భూదేవికి. నేను పుట్టించిన ఈ చలికి మనుషులందరూ వణికిపోయారు, పక్షులన్నీ వణికిపోయాయి, మొసళ్ళు ఏనుగులు సైతం వణికిపోయాయి. వణక్కుండా స్థిరంగా ఉన్నది ఈ భూదేవి మాత్రమే ఉంది. ఈవిడికి ఒక కానుక ఇవ్వకపోతే ఎలాగాని ఓ ముత్యాల రాశి అక్కడ పోసేట్టండి, ఓ వజ్రాల రాశి అక్కడ పోసేట్ట. అది మంచు బిందువుట. అవురా తెలుగు కవి, తెలుగు కవి, తెలుగు పద్యం. ప్రాతర్వేళల మంచు జింకుగుమి జొంపంబైన లేవచ్చిగల్ శ్వేతశ్రీతులకించుటెంతయు రహించన్. సర్వభూతంబులు శీతశ్రాంతి వడంక, తానచలయై చెల్వందు భూదేవికిన్, సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశిన్ బోలినల్వంకలం. ఎంత ఎంత అందమైన పద్యాలండి ఇవి. గడ్డి పరకల మీద మన వర్ష బిందువులు, వాన బిందువులు కానీ లేదు మంచు బిందువులు కానీ పడితే అంత అందంగా ఉంటుంది. అంత అందంగా కవులు ఎందుకు వర్ణిస్తారు అంటే ఆ నీటిని కాపాడుకోండి, ఆ పచ్చిక బయళ్ళని కాపాడుకోండి. నీరు మీకు పనికొస్తుంది, లోపల ఇంకుతుంది. పచ్చిక పశువులకి పనికొస్తుంది, ఆ పశువుల పాలు మీకు వస్తాయి, మీకు పనికొస్తాయి. పరస్పరం, సృష్టి అంతా పరస్పరం, ఆధారం ఆధేయం. ప్రకృతి వర్ణన చేయడంలో మన కవుల ఉద్దేశం ఇది. ఏదో వాళ్ళ ప్రతిభను ప్రదర్శిద్దామని కాదు, ఏదో బహుమతులు తెచ్చుకుందామని కాదు. ఆ వాటిని మనం కాపాడుకోవాలని. మనం పద్యాలు పాడుకుంటాం, అవసరమైతే పోటీలు పెడతాం, పిల్లలకు బహుమతులు ఇస్తాం. పచ్చగడ్డి ఉండదు, నీళ్లు ఉండవు. దాని ప్రయోజనం పోయింది. ఇదే చిత్తశుద్ధి లేని పని అంటే. అక్కడే గడ్డి పరకన మీరు గమనించండి. ఆ మంచు బిందువు పైన కురిస్తే అదేం చేస్తుంది? గరిక శిరసు మీద కురిసిన బిందువును ఓడిసి పట్టి పంచును ఓడలీకంత
ఆ పైనుంచి ఇలా జారుతూ ఉంటుందండి. కొంచెం 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 ఆ బిందువు జారుతూ ఉంటే చూడండి చివరి వరకు వస్తుందండి ఆ నీటి బిందు. అంటే అంత పొదుపుగా పడుతుంది అనమాట. ఒక్క చుక్కతో ఒళ్ళంతా తడుపుకుంటోంది గరిక, గడ్డి పరక ఎంత గొప్పదో. ఒక్క చుక్కతో మనము షవర్ తిప్పాం, కింద నుంచున్నాం, మీద పడింది తక్కువ, కింద పడింది ఎక్కువ. అది గరిక గడ్డి పరక స్నానం చేస్తుందండి. ఒక్క చుక్కతో ఒళ్ళంతా తడుపుకుని పైగా ఏం చేస్తుంది, విడిపోవనీక వేళ్లకు జార్చును. ఇంకా అందులోనే ఓ చుక్కలో చుక్కని కొంత ఉండవే ఎప్పుడైనా పనికొస్తావు అని కింద వేళ్లలోకి పంపించింది. నేల పొరలలోన నిలువజేయు. అది వేళ్లకు అందించడమే కాకుండా పై ఒళ్ళు తడుపుకుంటే ఎలాగా, వేళ్ళు తడపద్దు, వేళ్ళు తడిపితే కానీ నేను బతుకుండాను కానీ వేళ్ళు కూడా తడిపింది. ఇంకా నేల పొరల్లో నిల్వ చేస్తుంది. ఒక్క చుక్క గడ్డి పరక మీద పడితే అది ఒళ్ళంతా తడుపుకుని కిందికి గెంటి వేళ్లల్లోకి జార్చి నేల పొరల్లో నిల్వ చేసి భవిష్యత్తుకు పునాది వేసుకుంటుంది. గడ్డి పరక అని లోకువుగా మాట్లాడతాం కదా, గడ్డి పరక నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం? దానికంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళం? నోట్లో బ్రష్ పెట్టుకుని కుళాయి తిప్పేసి పప్ప అని మాట్లాడతామే. ఎక్కడ ఆ కుళాయి కారిపోతుంది కట్టమే. వీళ్ళు పని మనుషులు సైతం అంటు తోమడానికి వస్తే శుభ్రంగా తిప్పేస్తున్నారండి. మొత్తం పోతే పోయింది వాళ్ళ నీళ్లే కదా అని. ఈ పెద్ద మనుషులకి పని మనుషులకి ఎవరికీ పొదుపు లేదు. ఏమైపోతాయి అందరి అవసరాలు? అక్కడి నుంచి కొండ మొదలు పెట్టాం, మొత్తం డబ్బాలు. ఆ డబ్బాలన్నీ గబ్బు నీళ్ళని తెలుస్తూనే ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడో అమ్మేస్తున్నారు. ఎవరు తెచ్చిపెట్టుకున్నాడు ఈ ఇబ్బంది? నీటి బొట్టునకేది సాటి రాదు, భావి పోరాటమంతయు భావి కొరకే చెబుతోంది సాగర ఘోష కావ్యం. ఇక ముందు ముందు యుద్ధాలు భూముల కోసం రాజ్యాల కోసం జరగవయ్యా, నీటి కోసం జరుగుతాయి. అంత కొరత రాబోతుంది. నీటి బొట్టునకేది సాటి రాదు, భావి పోరాటమంతయు భావి కొరకే. ధరణిలో నీటి మట్టము తగ్గుటనిన గుండెదడ చూపు రేఖలు కృంగినట్లే. ధరణిలో నీటి మట్టము తగ్గుటనిన గుండెదడ చూపు రేఖలు కృంగునట్లే. నీటి బొట్టుకి సాటొచ్చేది ఏదీ లేదు. ఇక ముందు ముందు పోరాటాలన్నీ భావి పోరాటమంతయు భావి కొరకే. ఒత్తిదీయడమే భావి. నీటి కోసమే జరుగుతాయి భయంకరమైన యుద్ధాలు. నీటి కోసం రక్తం కళ్ళ చూస్తాం మనం, మనిషి రక్తం. నాకు నీరు కావాలి, నా నీరు నువ్వు వాడావు, నీ నీరు నేను, గొడవలు అయిపోతాయి. నీటి కోసం రక్తాన్ని కళ్ళ చూడబోతున్నాం మనం. భావి పోరాటమంతయు భావి కొరకే. సరిగ్గా పదప్రయోగంలో కూడా వైచిత్రి. భావి ఈ ఒత్తు కింద ఉండే ఒత్తు ఉందే, అది చిన్న సైజు గుణపంలా ఉంటుంది. అది ఈ ఒత్తు తీసాడు అనమాట, అక్కడ బావి అయింది. అప్పుడు ఆ గుణపం పెట్టి పొడిచాడు ఎదుటివాడిని. అదే భావి. నీరు దొరకడం లేదు అనగానే వాడకం తగ్గించాలండి, నిలవ పెంచేయడం కాదండి. మన వరకు మనం బిందెలు టబ్బులు పట్టేసేసి ఇక పక్క వాళ్ళు ఏమైపోయినా మనకి పర్వాలంటే అది కూడా చిత్తశుద్ధి రాహిత్యమే. మనతో పాటు 10 మంది ఉన్నారు ఇక్కడ, అందరూ వాడుకోవాలి. మనం తగ్గిద్దాం, వాడకం తగ్గిద్దాం. కొన్ని ప్రాణం మీదకి వస్తున్న నిల్వ కోసం ఓ బిందో 2 బిందులో పెట్టుకుంటే నష్టమేం లేదు. కానీ ఆ దృష్టి అలా ఉండకూడదు. మనం తగ్గిద్దాం, వాడకం తగ్గిద్దాం. ఓ తడిగుడ్డ శుభ్రంగా తడిచి పిండి పెట్టుకుంటే దాంతోనే 4 సార్లు కాళ్ళు తుడుచుకోగలమేమో ఆలోచిద్దాం. తప్పేం లేదండి. నీటి బొట్టునకు ఏది సాటి రాదు, భావి పోరాటమంతయు భావి కొరకే. ధరణిలో నీటి మట్టము తగ్గుటేన గుండె దడ చూపు రేఖలు కృంగినట్లు. ఈసీజీ అని గ్రాఫ్ తీస్తారే, ఏదో ఎలా ఉంటుంది. అది మనకైతే ఎలాగా ఉంటుంది. పోయిన వాడికి ఠాక్ అని అంతే, ఇంకా ఆగిపోతుంది, ఇంకా ఉండదు. ఇంకా రావట్లేదు సార్, తెలకైతే వచ్చిందంటాడు. ఇవాళ మనిషి బతుకున్నాడో లేదన్నది అదో గొడవ. ఈసీజీ వాడిని పిలిపిస్తారు. వాడు ఆ మెషిన్ ఒకటి పెట్టి అక్కడ పెట్టి ఒక కాగితం ఒకటి తీసి వైట్ పేపర్ వచ్చిందండి మీరు పంపేసుకోండి అంటాడు. అక్కడ ఎవరో ఉంటాయి కదా కొట్టుకోవడానికి. అలాగ భూదేవి గుండె రేఖలు కూడా కృంగి కొట్టుకోవడం ఆగిపోకుండా ఉండాలంటే మనం నీటి పొదుపు పాటించాలి. నీటి బొట్టునకేది సాటి రాదు, భావి పోరాటమంతయు భావి కొరకే. ధరణిలో నీటి మట్టము తగ్గుటనిన గుండెదడ చూపు రేఖలు కృంగునట్లే. దీనికి మన పూర్వులు చెప్పిన ఉపాయం అండి. ప్రతిదీ పురాణాల్లో రకరకాల రూపాల్లో ఎందుకు చెబుతారంటే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడానికి. దాన్ని నమ్మకాల పేరు మీద తీసుకోవద్దండి. మన భారతీయ పూర్వ ఋషుల యొక్క ఆలోచన అద్భుతం అండి. సనాతన ధర్మం అండి. ఒక 1000 ఏళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడతారని ఏం మాట్లాడినా మనం దాన్ని గుడ్డి నమ్మకం చేయకూడదండి. సప్తదానాలు అన్నారు, ఏమిటో ఆలోచించండి. పానజలము మానవుల ప్రాథమిక అవసరముగాన తద్దానము సర్వదాన గుణధామముగా గురితించి
సప్త సంతానములందు బావులను ద్రవ్వుట ఒక్కటిగా రచించు. సప్త సంతానములందు బావులను ద్రవ్వుట ఒక్కటిగా రచించు. సుజ్ఞానులు మీదు పూర్వులు, సుజ్ఞానులు మీదు పూర్వులు, విచారణ చేయుడు వారి యోగ్యతన్. సుజ్ఞానులు మీదు పూర్వులు, విచారణ చేయుడు వారి యోగ్యతన్. ఎంత దీర్ఘాలోచన అండి మన వాళ్ళది, ఎంత దూరదృష్టి అండి మన పూర్వ భారతీయులది. పానజలము మానవుల ప్రాథమిక అవసరముగా, నీరు లేకుండా ఎలా బతుకుతారండి ఎవరైనా? వేదం నిండా నీటి మీద సూక్తులేనండి. వరుణదేవుడి మీద, అగ్నిదేవుడి మీద, సూర్యదేవుడి మీద ఉన్నటువంటి వేద మంత్రాలు శివుడి మీద, విష్ణువు మీద లేవండి. లెక్కట్టు చూసుకోండి. తెలిసిన వారు చెప్పిన మాట ఇది. వరుణ సూక్తాలు ఎన్ని ఉన్నాయండి? ఎందుకు ఉన్నాయి? ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యత్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి. నేను నక్షత్రాలు 2-3 చెప్పానండి, ఇంకా 2-3 మాటలు ఆ సూక్తంలో వరుసగా 10-15 ఉంటాయండి. ఇలాగా సంవత్సరము నక్షత్రాలే చెప్పాను, ఇంకా చాలా. అంతా నీటిమయం, నీటిమయం, నీటిమయం. నీటిని కాపాడుకోండి. యో అపామాయతనం వేద, ఎవరికి నీటి స్థానం, నీటి విలువ తెలుస్తుందో ఏవం వేద, వాడు మాత్రమే జ్ఞాని. ఇదంతా పర్యావరణం కాదండి వేదంలో. వరుణదేవుడు విగ్రహం పెట్టి అభిషేకం చేయమనా దానికి అర్థం? నీటిని పొదుపు చేయమనా? ఏం చెప్పారు, ఏం చేస్తున్నాము? ఆ విగ్రహం పెట్టి అభిషేకం చేయమని చెప్పడంలో కూడా నాయన మొత్తం నీటిని ఒక విగ్రహంగా నువ్వు భావించావు అంటే ఆ నీరు మొత్తాన్ని నువ్వు కాపాడాలి కదా. అదే అపం చేయడండి. పైగా వరుణదేవుడికి పూజ చేసాక మా ఇంట్లో ఏదో శుభం జరిగింది, దానికి దీనికి సంబంధం లేదు. అది నీటి పొదుపుకు సంబంధించిన విషయం. అది ఈ గుడి నమ్మకాలు పెంచదూరికే. పక్కవాడు కూడా అందుకే చేస్తారు. ఇంకా ఈ మన ఇంట్లో మనవడు పుట్టడం ఏంటి, వరుణ జపం సంబంధం ఏంటి అసలు? నీకు మనవడికి వరుణుడికి ఏమి సంబంధం? వరుణుడికి మనవడు పుట్టాలి, నీకెందుకు? నీకు పుట్టించడం ఆయనకేం పని? ఏం ఆలోచిస్తామో తెలియదండి అసలు. మొత్తం నవగ్రహాలు ఎందుకంటే వీడి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండాలి. వీడి కాంక్ష అది. నవగ్రహాలు వీడి ఇంటి చుట్టూ తిరగాలి. వీడో శనిగ్రహం. దానికి అవసరమైన పూజలన్నీ చేస్తాడు, అవసరమైన గుళ్ళన్నీ కట్టేస్తాడు, నీళ్లు నాశనం చేస్తాడు, ప్రకృతి నాశనం చేస్తాడు, పచ్చగట్టి నాశనం చేస్తాడు, నది పక్కన ఫ్యాక్టరీ పెడతాడు, మొత్తం నదిలో వ్యర్థ జలాలు వదిలేస్తాడు. వీడే మొత్తం గుడి కడతాడు. వీడిని మనం కీర్తిస్తాం కూర్చొని అక్కడ. మన గుడి కడితే చాలు, ఇంకేం అక్కల. అది గొప్ప విషయం. అంతే. తద్దానము సర్వదాన గుణధామముగా గుర్తించి నీటిని దానం చేయడం అనేది అన్నిట్లోకి గొప్ప దానంగా భావించారు. సప్త సంతానములందు బావులను త్రవ్వుట ఒక్కటిగా రచించు. సప్త సంతానములు అంట. ఒకళ్ళు మామూలుగా సంతానాన్ని కనడం ఒకటి. తనయున్గాంచి ధనంబులిచ్చి దివిజస్థానంబు గట్టించి విప్రున ఉద్వాహము చేసి సత్కృతికి భాతృండై తటాకంబు నేర్పున ద్రవ్వించి వనంబు పెట్టి, ఇవి సప్త సంతానాలు. గుడి కట్టించడం, బడి కట్టించడం, ఒక పెళ్లి చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి మనం పెళ్లి చేసి కన్యాదానం చేయడం, ఒక కావ్యాన్ని అచ్చు వేయించడం, ఒక తోట, ఒక వనాన్ని నిర్మాణం చేయడం, ఎవరికైనా పేదవాళ్ళకి ధనదానం చేయడం, అవసరానికి ఆదుకోవడం, ఇవన్నీ సప్త సంతానాల్లో భాగంగా పెట్టి ఇందులో జలదానం చాలా ముఖ్యంగా చెరువు తవ్వించమన్నారు. బావులను ద్రవ్విట ఒక్కటిగా రచించు. ఇదివరకు చెప్పుకొని నృత జలపూరితంబులకు నువ్వు నీ ఇంటి వెనకాల నువ్వు తవ్వుకోవయ్యా, మంచిదే. ఊళ్ళో బావి కూడా తవ్వించు, ఊరందరికీ ఉపయోగపడుతుంది. సుజ్ఞానుల మీద పూర్వులు విచారణ చేయుడు వారి యోగ్యత. ఎంత జ్ఞానం అండి వాళ్ళది. ఆ దానంలో జలదానం పెట్టారంటే ఎందుకండి? అందరూ బాగుండాలనే కదా. అలాగే వనం, ఒక తోట పెట్టవయ్యా అంటే ఆ వాతావరణం ద్వారా అందరూ బాగుంటారనా? తోటలో పూలన్నీ మనం కోసేస్తామని. ఓ చెరువు తవ్వించమంటే అందరికి ఉపయోగపడుతుందనే కదా. ఓ బడి కట్టించమంటే అందరూ విద్యావంతులు అవుతారనే కదా. సమాజం కోసం పాటుపడ మన సప్త సంతానాలు పెడితే మన స్వార్థం కోసమే వాటిని చేస్తున్నామే. వాటిని ఎలా ఇంకా దాన్ని ఏదో టూకీగా ఎలా మార్చేద్దామని చూస్తున్నామే. ఈ స్వార్థానికి ముగింపు పలికి చిత్తశుద్ధి ఒక్కటి మనకి పనిచేస్తే భారతదేశాన్ని మించిన దేశమే లేదండి. సెలవు.